హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వీవర్ వ్లాగ్స్. దిస్ ఈజ్ వేణి. సో మేమందరం అయితే షిరిడీకి అయితే ట్రిప్ వేసాము. సో అదంతా ఒక మంచి వ్లాగ్ తీసి పెట్టేశాను. సో లేట్ చేయకుండా చూసేయండి అనమాట. మేము ఆల్రెడీ షిరిడీకి ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నాము. డైరెక్ట్ షిరిడీ కాకుండా నాగర్సోల్కి మేము బుక్ చేసుకున్నాం అనమాట. ఫ్యామిలీ అంతా కలిసి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా ట్రైన్ అయితే ఎక్కేసాము మొత్తానికి విజయవాడ స్టేషన్లో. సో అందరం కలిసి వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. చక్కగా సరదాగా ఎంత దూరం ట్రావెల్ చేసినా మనకి ట్రావెల్ చేసామని అయితే అనిపించదు అనమాట. మేము ఆఫ్టర్నూన్ ఎక్కితే ట్రైన్ నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి నాగర్సోల్లో దిగామన్నమాట. సో నాగర్సోల్ స్టేషన్లో దిగిన తర్వాత మనకి ఇక్కడ నుంచి షిరిడీకి ఈ వ్యాన్స్ అని కార్స్ అని ఉంటాయి. మనం ఏది కావాలంటే అది మాట్లాడుకోవచ్చు అనమాట. బయటికి వెళ్ళాము. సో వ్యాన్ మాట్లాడుకున్నాం అందరికీ కలిపి. ఇక్కడ నుంచి మనకి షిరిడీ వెళ్ళడానికి కూడా అమౌంట్ అయితే వ్యాన్స్కి కొంచెం ఎక్కువగానే తీసుకుంటారు. పర్ హెడ్ వచ్చేసరికి మనకి 200 అలాగా పడుతుందన్నమాట. ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒకటి మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మేము ఇక్కడికి వెళ్ళాము, షిరిడీకి వెళ్ళిపోయాము. సో షిరిడీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి నేను రూమ్స్ ఆల్రెడీ ఇక్కడి నుంచే మనకి యాప్ ఉంది కదా, సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అని చెప్పి, ఆ యాప్లోనే నేను రూమ్స్ అనేది బుక్ చేస్తాను. ఎందుకంటే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్తే కనుక రూమ్స్ చాలా రేట్లు ఉంటాయి. సో ఇక్కడ నుంచి బుక్ చేసుకుంటే ముందుగా ఖాళీ ఉన్న రూమ్స్ మనకి చక్కగా బాబా ఈ భక్తి నివాస్ ఇవి ఉన్నాయి కదా, వాటిలో మనకి పర్ డే వచ్చేసరికి 200 రూపీస్కే మనకి రూమ్ అయితే దొరుకుతుంది. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అబ్బా. నేను ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసేసాను కాబట్టి భక్తి నివాసులో బుక్ చేశాను. సో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. చక్కగా ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి దర్శనానికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. అండ్ నిజంగా మాకైతే బాబా అయితే సూపర్గా దర్శనం అయితే ఇచ్చేశారు. ఎందుకంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వెళ్ళామన్నమాట దర్శనానికి 1 డేలోనే. మేమైతే సూపర్గా దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా అయింది దర్శనం కూడా. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట. మేము ఇంకా బయటకు వచ్చేసి బయలుదేరాము టెంపుల్కి. మేము తీసుకున్న రూమ్ దగ్గరికి టెంపుల్కి అయితే కొంచెం దగ్గరగానే ఉందన్నమాట. ఆటో ఎక్కితే ఎంత 10 రూపీస్ తీసుకున్నారు పర్ హెడ్ వచ్చేసరికి. ఆటో ఎక్కి మేము టెంపుల్ దగ్గర దిగాము. అండ్ టెంపుల్కి వెళ్ళే ముందులే మనకి అక్కడ షిరిడీలో మనకి అన్నదానం చేస్తారు కదా టెంపుల్ తరపున. సో అక్కడికి వెళ్ళాము. మనం ఇక్కడ వచ్చేసరికి మనం అన్నం తిని బాగా అలవాటు కదా. అక్కడ మాత్రం షిరిడీలో తెలుసు కదా అందరికీ, రోటీస్ అండ్ శనగల కర్రీస్ ఇవే పెడతారనమాట. లైన్లో నిలబడి లోపలికి వెళ్ళి అయితే లంచ్ అయితే చేసాము. ఆఫ్టర్నూన్ వెళ్ళి లంచ్ కూడా రోటీస్, మనకి శనగల కూర, బఠానీ కర్రీ ఇవే పెడతారనమాట. షిరిడీలో రైస్ పెడతారు కానీ కొంచెమే రైస్ పెడతారు. బట్ మన విజయవాడలో ఉన్నంత మంచిగా అయితే అనిపించదు. బట్ ప్రసాదం కాబట్టి ఏదైనా సరే చక్కగా మంచిగా తినేసి అయితే బయటకు రావాలి. మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసి, సో మొత్తానికి చక్కగా కడుపు నిండా తినేసి బయటకి అయితే వచ్చాం. చూసారు కదా, రోటీలు అండ్ ఆలూ కర్రీ, శనగల కూర, కొంచెం రైస్ పెట్టారు. టేస్ట్ అయితే బాగుంటుంది, తినొచ్చు. రైస్ మాత్రం కొంచెం మనం ఇంట్లో వండుకున్నట్టు అయితే ఉండదు, బట్ తినొచ్చు అనమాట. సో ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేము ఆటో ఎక్కేసి దర్శనానికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడ నుంచి మనకి లైన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఎలా లేదు కాబట్టి ఇంకా ఫోన్స్ అన్నీ కూడా మేము బయటే పెట్టేసి, అక్కడ ఫోన్స్ పెట్టడానికి, లగేజ్ పెట్టడానికి క్లాక్ రూమ్స్ ఉన్నాయి, ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా మేము దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము. అండ్ అక్కడ లైన్స్ అన్నీ ఉన్నాయి, 6th లైన్ 7th లైన్ ఇలాగా. మేము 7th లైన్ నుంచి లోపలికి వెళ్ళాము. కరెక్ట్గా 2 o'clockకి అసలు ఎండ అయితే అదిరిపోయిందనమాట. లోపలికి వెళ్ళాము. చక్కగా 3 సార్లు హ్యాపీగా దర్శనం చేసుకొని ఈవినింగ్ 6:30కి బయటకు వచ్చామన్నమాట. 6:30 అయ్యింది. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా హ్యాపీగా బయటకు వచ్చాం. ఇంకా బయట మనం షాపింగ్ చేసుకొని అందరికీ ప్రసాదాలు ఇవ్వడానికి, మనకి థ్రెడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట, తాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళిపోయాను. అండ్ అక్కడ షాపింగ్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఐటమ్స్ అన్నీ కూడా బయట మనకి రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని షాపింగ్ కూడా చేయొచ్చు. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా చక్కగా ఇంకా తెలుసు కదా ఆకలేసిద్ది నైట్ టైము. ఇంకా మంచిగా ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాము. సో వెతుక్కుంటూ వెళ్తే దారిలో ఇలా గుర్రాల బండ్లు ఇవి కూడా కనిపించినాయి అనమాట. మనకి పర్ హెడ్ వచ్చేసరికి 50 రూపీస్ తీసుకొని చక్కగా ఎక్కి అలా ఒక రౌండ్ వేసి రావచ్చు అనమాట. ఇంకా అక్కడ చూసుకొని మేము అక్కడ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము నైట్. భక్తి నివాస్కి కరెక్ట్గా బయటికి రాగానే గేట్కి ఆపోజిట్లోనే మనకి రెస్టారెంట్ అయితే ఉందండి. టేస్ట్ చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే కనుక అక్కడే ట్రై చేయండి. మనకి ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా సరే మనకి ఇక్కడ విజయవాడలో ఎలా మంచిగా దొరుకుద్దో అలా ఉన్నాయి అనమాట. చట్నీ కానీ ఇడ్లీ కానీ చాలా బాగున్నాయి. దోశ కూడా చాలా బాగుంది. సో దోశ కూడా చెప్పుకున్నాము. దోశ కూడా మనకి ఇక్కడ ఎలా దొరుకుతుందో అక్కడ కూడా అలానే బాగుందనమాట. కరెక్ట్గా భక్తి నివాస్కి గేట్కి బయటకు రాగానే ఉంది రెస్టారెంట్. సో నైట్ వెళ్ళి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాము.
ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మేము ఆ రోజంతా కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడి నుంచి మేము నాసిక్ వెళ్ళడానికైతే ప్లాన్ చేసుకున్నాము. నాసిక్ వెళ్ళడానికి అక్కడ వ్యాన్ కూడా మాట్లాడేసుకున్నాము. ఇంకా టిఫిన్ చేసేసి వ్యాన్ ఎక్కేసామన్నమాట. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఒకసారి నాసిక్ వెళ్ళి నాసిక్ నుంచి శనిసిగ్నాపూర్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం. ఉల్టా పల్టా అయిన దర్శనాలు అయితే మొత్తానికి మంచిగానే అయినాయి అనమాట. సో బయలుదేరి అలా స్టార్ట్ అయిపోయి వెళ్ళాము. ఎండ అయితే మేము బయలుదేరిన రోజున ఎర్లీ మార్నింగ్ చాలా ఎండ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము శనిసిగ్నాపూర్కి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకుని తర్వాత మేము నాసిక్ వెళ్ళొచ్చులే అని చెప్పి సెకండ్ డే శనిసిగ్నాపూర్కి వెళ్ళాము. సో శనిసిగ్నాపూర్కి వెళ్ళినప్పుడు శనీశ్వరి మీద మనం నెయ్యి అంటున్నాను, నువ్వుల నూనె ఇవన్నీ పోస్తాం కదా, అవన్నీ బయట మనకి స్టాల్స్లోనే అమ్ముతున్నారనమాట. అవన్నీ కొనుక్కొని వెళ్ళాం. కానీ ఈ టెంపుల్ దగ్గర నాకు బాగా డిసప్పాయింట్మెంట్ అయింది. ఎందుకని అంటున్నారు కదా. సో ఎందుకంటే నేను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నేను షిరిడి వెళ్ళినప్పుడు నా శనిసిగ్నాపూర్ కూడా వెళ్ళాను. సో అప్పుడు ఏంటంటే శనీశ్వరుకి డైరెక్ట్గా ఆ నల్ల రాతి విగ్రహం ఏదైతే ఉందో దాని మీద మన చేతులతో మనం స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఆయిల్ కానీ నువ్వులు కానీ ఈ నవధాన్యాలు కానీ ఇవన్నీ కూడా మన హ్యాండ్స్తో వేసేవాళ్ళు. బట్ ఈసారి జనాలు ఫ్లోటింగ్ అంతా ఎక్కువ అవ్వడం మొత్తం మారిపోయింది. ఈ టెంపుల్ చుట్టుపక్కల అంతా ఏరియా కూడా నిజంగా 4 ఇయర్స్లోనే ఇంత మార్పు వచ్చిందా అనిపించింది అనమాట. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మమ్మల్ని అయితే దేవుడి దగ్గర వరకు అయితే వెళ్ళనివ్వలేదు. అది ఎక్కడ పోయినిచ్చారో ఆయిల్ అవన్నీ కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. నేను 4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అసలు ఇది ఏమీ లేదు. ఈ మధ్యలో అంతా కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. ఈ మండపాలు ఇవన్నీ కూడా ఇది కొత్తగా కట్టారు ఇవన్నీ. ఈ నడకదారిలో వెళ్తూ మనకి శనీశ్వరుడి దగ్గర ఏదైనా చిన్న చిన్న బొమ్మలు అమ్ముతారు. శనీశ్వరుడి బొమ్మలు ఇవన్నీ మనం తీసుకెళ్ళినప్పుడు శనీశ్వరుడి వరకు తీసుకెళ్ళనివ్వకుండా మధ్యలోనే ఒక రో పెట్టి అక్కడ పెట్టేమన్నారు. మనం కొన్న ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు తర్వాత తీసుకెళ్ళి అవన్నీ కూడా శనీశ్వరుడి మీద వేస్తారు. ఎర్లీ మార్నింగ్ మేము 8కి వెళ్తేనే జనాలు చాలామంది ఉన్నారు. చాలామంది ఇదిగోండి జిల్లేళ్ళు ఆకులు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ ఒక త్రిశూలం ఉంటే దానికే కుచ్చేసి ఈ నవధాన్యాలు ఇవన్నీ కూడా అక్కడ ఒక రో ఉంటే ఆ రోలో పెట్టేమంటున్నారు. అవన్నీ కూడా తర్వాత తీసుకెళ్ళి వాళ్ళు దేవుడి మీద వేస్తారంట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో కొబ్బరికాయలు నవధాన్యాలు దేనికి దానికి విడివిడిగా బాక్సులు లాగా పెట్టారు. మనం ఆ ఐటమ్స్ అన్నీ కూడా బాక్సులో పెట్టేసి వెళ్ళిపోతే ఇవన్నీ తర్వాత వాళ్ళు దేవుడి దగ్గర పెడతారు. మొత్తానికి ఇంక ఇవన్నీ ఇక్కడ వేసేసిన తర్వాత పసుపు కుంకాలు కొబ్బరికాయలు ఈ బొమ్మలు కూడా ఇచ్చారు. ఐ మీన్ ఇది శనీశ్వరుడివి అనుకుంటున్నాను బొమ్మలు. ఇవన్నీ కూడా లోపలికి తీసుకెళ్ళకుండా ఇక్కడే పెట్టేమన్నారు. పెట్టేసి ఇంక లోపలికి వెళ్ళాము మేము. సో లోపలికి వెళ్ళిన తర్వాత శనీశ్వరుడి దగ్గరికి అయితే వెళ్ళనివ్వలేదండి. ఇదిగోండి ఇక్కడ ఒక చూసారు కదా, ఇలాగా మొత్తం ఒక నెట్ టైప్లో పెట్టారు. ఇక్కడ ఆయిల్ పోస్తే అక్కడ శనీశ్వరుని డైరెక్ట్గా పక్కన వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. ఆ ఆయిల్ వెళ్ళి ఆ శనీశ్వరుడి మీద పడుతుందంట. సో ఇంకా ఏం చేసేది లేక నెట్ మీదే మేము ఆయిల్ పోసేసి వచ్చేసాము. పక్కన శనీశ్వరుని కూడా చూపించాను కదా. సో మొత్తానికి దర్శనం అయితే హ్యాపీగా మంచిగా జరిగింది. బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము ముక్తిధాము ఇంకా మొత్తం ట్రిప్లో వెళ్ళిన వాళ్ళకైతే ఒకసారి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది మొత్తం ఒక 1 డేలో ఏమేమి ప్లాన్ చేసుకోవచ్చు అనేది. సో మేము శనిసిగ్నాపూర్ నుంచి ముక్తిధామ్ వెళ్ళామన్నమాట. ఈ ముక్తిధామ్ దగ్గర మనకి రాముల వారి విగ్రహాలు, రాముల వారి లోపల రామయ్య సీతమ్మ అందరూ ఉంటారు. అండ్ రాముల వారి విగ్రహాలే కాకుండా మనకి లోపల చాలా విగ్రహాలు మొత్తం పాలరాతి విగ్రహాలు ఉంటాయి అన్నమాట. లోపలైతే అన్ని దేవుళ్ళు ఒకే చోట ఉన్నట్టు అనిపిస్తుంది. శివుడు వీళ్ళందరూ లోపల ఉంటారు. వస్తే మాత్రం నిజంగా కన్నుల పండగగా చూసుకోవచ్చు. ప్రతి దేవుడు కూడా ఈ ముక్తిధామ్లో మొత్తం ఒక లైన్ ఉంటారనమాట. చాలా బాగుంటుంది లోపల టెంపుల్. లోపలైతే వీడియో తీయనివ్వరు. సో అందుకని చెప్పి ఇంకా నేను వీడియో తీయలేదు.
ఇంక మళ్ళీ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నాసిక్ వచ్చాము. నాసిక్ త్రయంబకేశ్వర్ టెంపుల్. నేను అసలుకి ఈ టెంపుల్ ఖచ్చితంగా చూడాలని అయితే అనుకున్నాను. ఎందుకంటే ఈ టెంపుల్ నాసిక్ త్రయంబకేశ్వర టెంపుల్కి ఎప్పుడైనా వెళ్తే మీరు గుర్తుపెట్టుకోండి, కింద దేవుణ్ణి చూడడం కాదు, పైన మొత్తం చెక్కుంటారు. ఒక్కసారి శివుడి పై నుంచి అలా తల పైకెత్తి చూడండి. అసలు నిజంగా అప్పటి రోజుల్లో ఎవరు చెక్కారా బాబు, అసలు ఇప్పటి రోజుల్లో ఎవరుంటారు సివిల్ ఇంజనీర్లు అంత మంచి వాళ్ళు అనిపించిద్ది. ఇప్పటి రోజులు ఎంత చదువుకున్నా సరే వాళ్ళైతే అంత నీట్గా అయితే చేయలేరు. అప్పటి రోజుల్లో శిల్పులు కానీ వాళ్ళు అసలు ఎంత బాగా చెక్కారంటే కళ్ళు అంటుకుంటాయి ఆ డిజైన్ మొత్తం చూడడానికైతే. సో లైన్ చాలా ఉందని చెప్పి అయితే మేము 300 రూపీస్ టికెట్ ఒకటి తీసుకున్నాము. మేము టికెట్ తీసుకుంటేనే ఆఫ్టర్నూన్ మేము 3:30 ఆ టైంకి వెళ్తే ఈవినింగ్ 7 o'clock అయిపోయిందనమాట మేము లోపల టెంపుల్లోకి వెళ్ళడానికి. సో మొత్తానికి నాసిక్లో కూడా చక్కగా దర్శనం చేసుకొని శివయ్యను మంచిగా చూసుకొని అయితే మంచిగా జరిగింది ఆ రోజంతా. సో అక్కడి నుంచి మళ్ళీ మేము షిరిడీకి రిటర్న్ అయిపోయాం. 3వ రోజు 4వ రోజు నేనేం కవర్ చేశాను నెక్స్ట్ ఇంకో వ్లాగ్ పెడుతున్నాను, అందులో అయితే చూసేయండి. ఆల్రెడీ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.